ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ప్రముఖ కవి అయినటువంటి శ్రీ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారు అందిస్తున్నటువంటి అన్నమయ్య అక్షరవేదం సిరీస్ 6 ఎపిసోడ్ 599. అన్నమాచార్య సంకీర్తనలకు తన వివరణను, వ్యాఖ్యానాన్ని తాత్పర్య సహితంగా రసరమ్యంగా ఎన్నో రోజుల నుంచి అందిస్తున్నారు ఈయన. మరి ఈరోజు నరసింహుడిని కీర్తిస్తూ అన్నమాచార్యులు రాసినటువంటి కీర్తన నగధర నందగోప అనే దాని యొక్క భావామృతాన్ని తెలుసుకుందాము. ఇది రేకురాగం అయితే సామంతము, స్వరకర్త ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, కుంతలవరాళి రాగము, గానము శ్రీమతి బి లలితా మాధవ్ అండ్ కుమారి బి వసంత. ఇది ఆయన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎల్లేపెద్ది వేణుగోపాల్ని కొడితే మీకు వచ్చేస్తుంది. ఇక సంకీర్తన పల్లవి. నగధర నందగోప నరసింహ ఓ నగజవరద శ్రీ నరసింహ, అది పల్లవి. మొదటి చరణం నరసింహ పరంజ్యోతి నరసింహ, వీర నరసింహ లక్ష్మీ నారసింహ, నరసక బహుముఖ నారసింహ ఓ నరకాంతక జే జే నరసింహ. రెండవ చరణం నమో నమో పుండరీక నారసింహ ఓ నమిత సురాసుర నారసింహ, నమక చమక హిత నారసింహ ఓ నముచి సూదన వంద్య నారసింహ. మూడవ చరణం నవరసాలంకార నరసింహ ఓ నవనీత చోర నరసింహ, నవగుణి వెంకట నారసింహ ఓ నవమూర్తి మండేము నారసింహ. ఇది సంకీర్తన. దీని యొక్క ఇది అక్షరవేదం సంపుటి 599. దీని యొక్క మున్నిడి, ఆ మున్నిడి కన్నా ముందుగా ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారు రాసినటువంటి ఒక స్వీయ పద్యము, ప్రార్థనా పద్యము, కంద పద్యము. అది ఎలా రాశారంటే ఆయన నగధర గోపాలుడవా నగగుహవాస ప్రహ్లాద నరహరివా, ఆ ఖగవాహన శ్రీహరివా, నగవుల శ్రీరమణ నీవే నారాయణువా. ఇన్ని అడిగారు అంటే అన్నీ నువ్వే అని భావం. ఆ విధంగా కవిత్వ రచన ఉంటుంది. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం. ఓ దేవా, నీవు పర్వతమునెత్తిన శ్రీకృష్ణుడవా, లేక పర్వత గుహములో నివాసము ఏర్పరచుకున్న ప్రహ్లాద వరదుడైన శ్రీ నరసింహుడవా, లేక ఆ గరుత్మంతుడిని వాహనముగా చేసుకుని విహరించే శ్రీహరివా, ఇవన్నీ కాక అసలు నీవు ఆ శ్రీ మహాలక్ష్మితో కూడి చిరునవ్వులు చిందించు శ్రీమన్నారాయణుడవా, నీవు విశ్వరూపివి కనుక అన్నీ నీవే. అది అన్నీ నీవే అనేశారు. అట్టి నారాయణ నీకు జయము జయము, అట్టి నారాయణ నీకు జయము జయము. ఇక్కడ నేను పవన్ కుమార్ అని నేను ఎప్పుడు కూడా పెద్దల్ని సందేహాలు నాకన్నా పెద్దల్ని అడుగుతూ ఉంటాను. ఏమని? జయము కావలసింది భక్తులకు కదా, మరి దేవుడికి జయము జయము అంటారేమిటి అంటే, ఇక్కడ నాకు తోచిన సమాధానం నేను చెప్తున్నాను సుమా. మేధావులు పండితులు దీన్ని అవసరమైతే సరిదిద్ది చెప్పండి. ఏంటంటే దేవుడికి జయం ఏంటంటే, అనేక మంది రాక్షసులు భక్తుల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు ఆ రాక్షసుల్ని ఓడించడానికి నీకు జయము కలుగుగాక అని ఈ భక్తులంతా పాట రూపంలో వేడుకోవడం అన్నమాట. నీకు జయము జయము, ఆయనకి జయమైతే మనకు శుభం, ఆయన గెలిస్తేనే వాళ్ళు చేస్తారు రాక్షసులు, మనకు ఆనందం కలుగుతుంది, బాధలు విముక్తి పొందుతాయి. బాధల నుంచి విముక్తి పొందడమే ఆనందం, ఆనందవో బ్రహ్మ. అదనమాట నాకు తెలిసినటువంటి నీకు జయము జయము అనేది. ఇక ఏదైనా ఉంటే పెద్దలు చెప్పాలి. సరే, ఇక ఈ కీర్తనకి ముందు మాట మున్నుడి ఏమంటున్నాడంటే ఎల్లేపెద్ది వేణుగోపాలు, అన్నమాచార్యుల వారి భక్తి భావనలకు పరిధులు లేవు. అవును, శ్రీకృష్ణుడితో పోలించి నారసింహుడిని కీర్తిస్తున్న ఈ కీర్తనయే దానికి ఉదాహరణ. అవును, శ్రీకృష్ణుడు నరుడైన అర్జునుడికి హితుడై విశ్వరూపాన్ని చూపించాడు. నరసింహుడు బాలుడైన ఒక నరునకు ఏలికయ్యై అతనిని రక్షించుటకై విశ్వమంతా నిండిపోయాడు. ఇది కూడా అవును. ఇద్దరిలోనూ ఉన్న విశ్వవ్యాపకత్వ సారూప్యాన్ని అతిశయముతో పరికించి వర్ణించారు అన్నమయ్య. అవును, కనిపిస్తోంది. అన్ని రూపములలో ఆ నారసింహుడే అందరికీ మంగళములు చేకూర్చు వేలుపు అతడే. అవును అని రుద్రుడిని పార్వతీదేవిని కూడా ప్రస్తావించడం ఇందులో ప్రత్యేకం.
ఇది మనం గమనించాలి. ఇక చిన్న మండెము అనేటటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం కడప జిల్లాలో ఉంది. ఇక్కడ చక్కని పురాతనమైనటువంటి లక్ష్మీనరసింహుని గుడి ఉంది. ఆ నరసింహునిపై అన్నమయ్య కీర్తనగా వ్రాయటం ఇంకొక ప్రత్యేకత. మరి ఆ చక్కని సంకీర్తన అర్థం తెలుసుకుని పాడుకుందాము అంటున్నాడు వేణుగోపాలు. ఆ అర్థం ఇదిగో ఇలా ఉంటుంది. ఓ నరసింహ నీకు నమస్సులు. పర్వతమును వెలితో ఎత్తిన ఆ నందగోప బాలుడైన శ్రీకృష్ణుని స్వరూపము కూడా అయి ఉన్న ఓ నరసింహ నీకు నమస్సులు. పర్వతపుత్రిక అయిన పార్వతీదేవి మనస్సులో సదా ధ్యానించే తారకమైన శ్రీరామ స్వరూపము కూడా నీవే అయి ఉన్న నరసింహ నీకు నమస్సులు. ఇక మొదటి చరణం. పరబ్రహ్మ స్వరూపము వై ఉన్నవో నరసింహ, అతి పరాక్రమం కలిగిన వీరుడవైన ఓ నరసింహ, శ్రీ మహాలక్ష్మి వల్లభుడవైన ఓ నరసింహ, నరుడైన అర్జునులకు స్నేహితుడై విశ్వరూపమును చూపిన మరియు నరకాసురుని చంపిన వేల్పు అయిన శ్రీకృష్ణుడవు కూడా నీవే అయి ఉన్న నరసింహ నీకు జయములు తెలుపుచు నమస్సులు. ఇక రెండవ చరణం భావం. తెల్లని మేనిఛాయితో మెరిసిపోయేవో నరసింహ, దేవతలచే రాక్షసులచే నమస్కరింపబడేవో నరసింహ, నమక చమక పారాయణాలోలుడైన ఆ రుద్రునకు మంగళములను చేకూర్చేవో నరసింహ, నముచి అనే రాక్షసుడిని చంపిన ఇంద్రునిచే నమస్కారములను గైకొనడివో నరసింహ నీకు నమస్సులు. ఇక మూడవ చరణం. శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక భీభత్స రౌద్ర శాంతములు అనే 9 రసములు అలంకారములుగా కలిగిన ఓ సుందర నరసింహ, నవనీత చోరుడైన శ్రీకృష్ణుని గుణవైభవములన్నీ కలిగి ఉన్నవో నరసింహ, ధృతి క్షమ దమము అస్థేయము శౌచము ఇంద్రియ నిగ్రహము బుద్ధి విద్య క్రోధము లేకుండా ఉండడం అనే 9 దివ్య గుణములు సంపూర్ణముగా కలిగి ఉన్న శ్రీ వెంకటేశ్వరుడవే అయి ఉన్నవో నరసింహ. ఇక్కడ మండేములో ఎప్పుడూ నూతనమైన శోభలతో కొలువై ఉన్నవో నరసింహ నీకు నమస్కారములు. ఇది ఈ సంకీర్తన యొక్క భావామృతాన్ని ఇలా రసరమయంగా అందించాడు మనకు శ్రీ వేణుగోపాల్. ఓం శ్రీ అలమేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. సదా ఇలాంటి కీర్తనల యొక్క భావాలు తాత్పర్యాలను అందిస్తూ ఉంటాను. ఇది నా వృత్తి. వ్యాఖ్యానము గానము చేయటము నా వృత్తి. నేను కూచిపూడి వ్యాఖ్యానము చేయటములో మంచి పేరుగాంచాను. ఇది జనవాక్యము. నాకు సొంతంగా నేను చెప్పుకుంటున్న మాట కాదు ఇది. గత 30 ఏళ్ళుగా ఈ వ్యాఖ్యాన వృత్తిలో ఉన్నాను. నా వ్యాఖ్యానము అవసరమైనటువంటి వారు నన్ను సంప్రదించవచ్చు. నా పేరు వారణాసి పవన్ కుమార్, హైదరాబాద్. మొబైల్ నంబర్ 9347214215. మొబైల్ నంబర్ మళ్ళీ ఇంకొకసారి 9347214215 మొబైల్ నంబర్. రాసుకునే వారి కోసం నిదానంగా చెప్తాను ఇప్పుడు. 9347214215. సర్వే జన సుఖినో భవంతు. ఆనందో బ్రహ్మ. బ్రహ్మను తలుచుకుంటున్నప్పుడు మనం పొందేదే అత్యంత ఆనందము, పరిపూర్ణ ఆనందం. ఆనందో బ్రహ్మ.